హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఎవర్ గ్రీన్ స్టోరీస్. టుడే మంచికి మంచి చెడుకు చెడు అనే కథను తెలుసుకుందాం. ఆహ్వా అనే గ్రామంలో నిరుపేద బ్రాహ్మణుడొకడు ఉండేవాడు. అతడు చదువుకోలేదు. ఎంత ప్రయత్నించినా ఎక్కడ చేయటానికి తగిన పని దొరకలేదు. అందువల్ల చేసేది లేక రోజు ఇంటింటికి వెళ్ళి బిచ్చమెత్తగా వచ్చిన బియ్యాన్ని, పిండిని భార్యకిచ్చేవాడు. ఆమె వండి పెడితే భార్యాభర్తలు నలుగురు పిల్లలు తలా కొంచెం తినేవారు. ఒక్కొక్కసారి బిచ్చమెత్తింది పిల్లలకు మాత్రమే సరిపోయేది. అలాంటప్పుడు ఆలు మగలు ఆకలితోనే ఆ పడుకునేవారు. బిచ్చమెత్తిన దానితో కుటుంబమంతా ఎప్పుడు గాని కడుపు నిండా తిన్న పాపాన పోలేదు. ఆ సంగతి తెలిసిన మరో మార్గం కనిపించక బ్రాహ్మణుడు బాధపడుతూ అలాగే కాలం గడపసాగాడు. ఆ దుస్థితి తట్టుకోలేక అతని భార్య, నువ్వు తెచ్చేది ఒక పూట గడవటానికి కూడా చాలడం లేదు. కుటుంబ పోషణకు నువ్వేదైనా మరొక మార్గం ఆలోచించక తప్పదు అన్నది. ఆ సంగతి నాకు తెలుసు లక్ష్మి. మరో మార్గం కనిపించడం లేదు. నన్నేం చేయమంటావో నువ్వే చెప్పు అన్నాడు బ్రాహ్మణుడు నిస్పృహతో తల పట్టుకుంటూ. లక్ష్మి కొంతసేపు ఆలోచించింది. మన రాజుగారి దయాస్వభావుడని విన్నాను. నువ్వు వెళ్ళి ఆయన్ను దర్శిస్తే సాయపడగలడనుకుంటాను అన్నది. సరే, అలాగే వెళ్తాను. ఆయన నాకేదైనా దానంగా ఇచ్చినప్పుడు ఆశీర్వదించడం ఎలాగో నాకు తెలియదే అన్నాడు బ్రాహ్మణుడు అనుమానంగా. అదే పెద్ద సమస్య కాదు. ఆ సమయంలో నీ మనసులో తోచింది చెప్పు చాలు అన్నది లక్ష్మి ఎంతో నమ్మకంతో. మరునాడు తెల్లవారగానే బ్రాహ్మణుడు రాజా దర్శనానికి బయలుదేరాడు. రాజభవంతి వద్దకు చేరగానే భటులు అతన్ని రాజు దగ్గరికి తీసుకెళ్లారు. అతడు రాజుకు తన దయనీయమైన పరిస్థితిని గురించి విన్నవించాడు. అంతా విన్న రాజు, నీకేం కావాలో చెప్పు అన్నాడు. మహాప్రభూ, ఆ సంగతి నాకన్నా తమకే బాగా తెలుసు. నేనొక నిరుపేద బ్రాహ్మణుణ్ణి, అంత మాత్రమే చెప్పగలను అంటూ వినయంగా తల వంచుకున్న బ్రాహ్మణుడు ఆ తరువాత కొంతసేపటికి తల పైకెత్తి, మంచి ఎప్పుడూ మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అన్నాడు చెయ్యి పైకెత్తి. రాజు మందమాంసం చేసి ఒక చీటి తీసి అందులో ఏదో రాసి బ్రాహ్మణుడికిచ్చి, దీనిని తీసుకెళ్ళి కోశాధికారికి చూపించు అన్నాడు. బ్రాహ్మణుడు దానిని తీసుకొని కోశాధికారి దగ్గరికి వెళ్ళాడు. కోశాధికారి బ్రాహ్మణుడిచ్చిన చీటీ తీసి చదివి అతనికొక వెండి కాసు ఇచ్చాడు. బ్రాహ్మణుడు ఆ వెండి కాసును తీసుకెళ్ళి భార్యకిచ్చాడు. ఆమె దాంతో కావలసిన వాటిని కొనుక్కొని రావటంతో ఆ రాత్రి కుటుంబంలోని వారందరూ తృప్తిగా కడుపు నిండా తిన్నారు. మరునాడు కూడా బ్రాహ్మణుడు రాజదర్శనానికి వెళ్ళాడు. రాజు చీటీలో ఏదో రాసి ఇచ్చాడు. దాన్ని అతడు కోశాధికారికి చూపగానే అతడు మరో వెండి కాసు ఇచ్చాడు. ఇలాగే 3-4 రోజులు గడిచాయి. దానిని చూసిన కాపలా భటుడికి బ్రాహ్మణుడు ఎందుకిలా రోజు తప్పకుండా వస్తున్నాడో తెలుసుకోవాలన్న ఉత్సుకత కలిగింది. 5వ రోజు భటుడు బ్రాహ్మణుడి వెనగ్గా అతన్ని అనుసరించి వెళ్ళాడు. బ్రాహ్మణుడు నాణ్యం పుచ్చుకొని నగర పొలిమేరకు దాటి తన గ్రామం దారి పడుతుండగా వెనుక నుంచి భటుడు అతని భుజం తట్టాడు. బ్రాహ్మణుడు వెనుక తిరిగి చూడగానే, అయ్యా, తమరు రోజూ తప్పకుండా వస్తున్నారు. రాజదర్శనం చేసుకొని చీటీ తీసుకొని వెళ్ళి కోశాధికారి నుంచి కాసు పుచ్చుకొని వెళ్తున్నారు. మరి మిమ్మల్ని రాజదర్శనానికి ఉచితంగా అనుమతిస్తున్నా నన్ను అసలు పట్టించుకోవటం లేదు. నాకివ్వవలసిన అంటూ భటుడు మాటను
పూర్తి చెయ్యకముందే బ్రాహ్మణుడు వెనక్కి తిరిగి తన గ్రామం కేసి వేగంగా వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మణుడు యథాప్రకార రాజును చూడటానికి వచ్చాడు. అతడు కోశాధికారి కార్యాలయం నుంచి వెలుపలికి రాగానే అయ్యా కాస్త ఆగు అంటూ అక్కడికి వచ్చాడు. కాపలాభటుడు ఆగి ఏమిటి అన్నట్లు చూశాడు బ్రాహ్మణుడు. నీకో సంగతి చెప్పాలి, రాజుగారు నీపై ఆగ్రహంతో ఉన్నారు అన్నాడు భటుడు. బ్రాహ్మణుడు కొంతసేపు మౌనంగా ఊరుకొని ఆ తరువాత రాజుగారి నా మీద కోపం కలిగేలా నేనెలాంటి తప్పు చెయ్యలేదే, నా మీద ఆయనెందుకు కోపం అన్నాడు భటుడు. అతన్ని సమీపించి అటూ ఇటూ ఓసారి చూసి నేను రాత్రి అలసిపోయిన రాజుగారి పాదాలు ఒత్తుతుండగా నా దగ్గరికి వచ్చి వెళ్తున్న బ్రాహ్మణ్ణి చూశావు కదా, అతడు దీవించేప్పుడు అతని నోటి నుంచి దుర్వాసన వెలువడుతుంది అన్నారు. అయినా రాజుగారితో నిన్ను దగ్గరికి రానియ్యద్దు అని చెప్పడానికి నేనేం తవాన్ని అన్నాడు గుసగుసలాడుతున్నట్లు మెల్లగా. అవునవును, నువ్వెలా చెప్పగలవు? అయినా ఆ సంగతి చెప్పినందుకు చాలా కృతజ్ఞుణ్ణి. ఇకపై జాగ్రత్త వహిస్తాను. రేపు రాజుగారిని దీవించడానికి ఆయన్ను సమీపించేటప్పుడు నోటికి అడ్డంగా కండువా చుట్టుకుంటాను అంటూ బ్రాహ్మణుడు వెళ్ళిపోయాడు. మరునాడు బ్రాహ్మణుడు రాజదర్శనానికి వెళ్ళినప్పుడు నోటికి ముక్కుకు అడ్డంగా కండువా చుట్టుకొని వెళ్ళాడు. అదృష్టవశాత్తు రాజు దాన్ని గురించి ఆరా తీయకుండా ఎప్పటిలాగే చీటీ ఇచ్చి పంపేశాడు. భటుడు తనను ఆ రోజు వెంబడించక పోవడం కూడా బ్రాహ్మణునికి వింతగా కనిపించలేదు. ఆనాటి రాత్రి రాజుగారి కాళ్ళు ఒత్తుతూ భటుడు రోజూ ఉదయం తమ దర్శనానికి వచ్చే బ్రాహ్మణుడు మహా పొగరుబోతూ ప్రభూ అన్నాడు యథాలాపంగా. అంతవరకు పడుకున్న రాజు లేచి కూర్చుంటూ ఎందుకలా చెబుతున్నావు? ఎంతో వినయం చూపుతూ భగవద్భక్తిగల మృదు స్వభావిలా కనిపిస్తాడే, రోజూ నన్ను దీవిస్తాడు కూడా అన్నాడు. అతడు ఈరోజు నోటికి అడ్డంగా కండువా చుట్టుకురావటం తమరు చూశారు కదా అని అడిగాడు భటుడు తలెత్తకుండా రాజుగారి పాదాలు ఒత్తుతూ. చూశాను, బహుశా పన్ను నొప్పిలా ఉంటుంది అన్నాడు దానంతగా పట్టించుకోకుండా. కాదు ప్రభూ, ఎందుకలా చుట్టుకున్నావని నేనడిగితే అతడేం చెప్పాడో తెలుసా? అతడు దీవించడానికి మిమ్మల్ని సమీపించేటప్పుడు మీ చెవి నుంచి వెలువడే దుర్వాసన భరించలేక అలా చుట్టుకున్నానని చెప్పాడు ప్రభూ అన్నాడు భటుడు. రాజు ఆ తరువాత మరేం మాట్లాడలేదు. గాఢంగా నిట్టూర్చి పడుకున్నాడు. బ్రాహ్మణుడు రోజూ తనను దీవిస్తూ చెప్పే మంచి ఎప్పుడూ మంచే, చెడు ఎల్లప్పుడూ చెడుగానే ఉంటుంది అనే మాట ఆయన మనసులో కదలాడసాగింది. మరునాడు బ్రాహ్మణుడు నోటికి అడ్డంగా ఎలాంటి కట్టు లేకుండా రాజభవనానికి వచ్చాడు. అతడు అక్కడి నుంచి తిరిగి వెళుతుండగా భటుడు అడ్డుపడి నాకు ఇవ్వాల్సిన ఈ నాము ఇవ్వకుండా నువ్వు తప్పించుకోలేవు అన్నాడు. నన్ను క్షమించు, ఆ సంగతే మరచిపోయాను అంటూ బ్రాహ్మణుడు కొంతసేపు ఆగి ఈరోజు వెండి కాసును నేను వదులుకుంటాను. నువ్వు ఈ చీటీని పట్టుకెళ్ళి కోశాధికారి నుంచి నా తరపున వెండి కాసు పుచ్చుకో అని చీటీని భటుడికిచ్చి బ్రాహ్మణుడు గబగబా వెళ్ళిపోయాడు. భటుడు ఉత్సాహంగా వెళ్ళి చీటీని కోశాధికారికి చూపాడు. దాన్ని చదివిన కోశాధికారి భటుణ్ణి కాసేపు ఆగమన్నాడు. అంతలో రాజభవనంలోని 2 అంగరక్షకులను వెంటబెట్టుకుని క్షురకుడొకడు అక్కడికి వచ్చాడు.
వాళ్ళు భటుణ్ణి పెడరెక్కలు విరిచిపెట్టుకోగా క్షురకుడు వాడి ముక్కు చెవులు కోసేశాడు. నెత్తురోడుతూ భట్టుడు కోశాధికారి మీద ఫిర్యాదు చెయ్యటానికి రాజభవనానికి పరిగెత్తాడు. బ్రాహ్మణుడికిచ్చిన చీటీ నీ చేతికెలా వచ్చింది? అని అడిగాడు. రాజు కటువుగా, ప్రభూ, నేను ఈ నాము అడిగాను, దానికి బదులు అతడు ఈ చీటీ ఇచ్చాడు అన్నాడు భటుడు. పేద బ్రాహ్మణుడితో నువ్వు లేనిపోని అబద్ధాలు చెప్పావు, అందుకు తగిన శిక్ష అనుభవించక తప్పదు కదా అన్నాడు రాజు.